కామారెడ్డి జిల్లా బీబీపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం సహాయనిధి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది, ఎంపీటీఓ పూర్ణచందర్ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి అవి కానీ ఇప్పుడు కొత్త ఏమో అన్నీ నేను పంపినేమో అడ్రస్తో సహా ఫోన్ నెంబర్లు, ఆల్టర్నేట్ నెంబరు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఈ పాత అడ్రస్ లేక ఇబ్బంది అయింది. అట్లాగే 10,000 రాని, 60,000 రాని, ఇవి అన్నీ కూడా నిమ్స్ల డాక్టర్లు ప్రతి సోమవారం నాడు స్క్రూటినీ చేస్తారు. రాష్ట్రం మొత్తం మీద పోయినటువంటి అప్లికేషన్లను వాళ్ళు రోజు కొందరు డాక్టర్లు టీంల ప్రకారంగా స్క్రూటినీ చేస్తారు మధ్యాహ్నం తర్వాత. అట్లా ఏ రోగంకు ఎంత ఇవ్వాలనేది దాని మీద ఉంటుంది, దాని ప్రకారమే వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మందులకు రావు, ఆడ ఉన్న ఖర్చులకు రావు, ఖాళీ ఆపరేషన్ అయిన పైసలే వస్తాయి, దాని పొంతే వస్తాయి. ఆపరేషన్ బిల్లు ఎంత 10,000 పెడితే 10,000, 20,000 పెడితే 20,000, 30 లక్ష పెడితే లక్ష ఇస్తారు అనుకున్నారు. అట్లా కూడా కదా, అందులో 30-40% అట్లా చూసి ఇస్తారు. 1 లక్ష అయితే 20,000, 30,000 అట్లా ఇస్తారు. కొందరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా రిలీఫ్ ఫండ్ తెచ్చుకున్నారు. అదంతా మళ్ళీ పైరవ్ చేసి ఉన్నోడే తీసుకుపోయి ఉన్నోడే పెట్టినటువంటి పని. అది ఒక్కరికి ఉన్నోనికి 1,00,000 రూపాయలు ఇచ్చా కన్నా లేనోళ్ళకు మంచికి 10,000 వచ్చినా 10 మంది బతుకుతారు అనేది నా ఆలోచన. కాబట్టి ఎవరన్నా పైరవ్ చేసినా ఒక్కిద్దరికి 4గురికి చేస్తారు. చేసే 1,00,000, 2 లక్షలు ఇప్పిస్తారు, మళ్ళీ 50,000 తీసుకుంటారు. ఆ పని చేసేది ఏం లేదన్న, పైరవులు ఏం నడవయి, అట్లాంటిది ఏం లేదు. మీకు ఏదైతే మీ ఊర్లలో ఎవరికైనా మళ్ళీ ఇబ్బందులు వస్తే చక్కగా వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి కాగితాలు ఇచ్చేసి పొమ్మనండి. ఆ కాగితాలు ఇస్తే జిరాక్స్లకు ఊళ్ళే పొమ్మను, లేకపోతే రేపు రమ్మను ఏమనరు. మీరు చక్కగా కాగితాలు తీసుకొని వస్తే అవసరమైన కాగితాలు జిరాక్స్లన్నీ అన్నీ తీస్తారు. ఉల్టా మీకే ఛాయ్ వచ్చి నీళ్ళు ఇచ్చి ఛాయ్ తాగిపించి కాగితాలు తీసుకొని పంపిస్తారు. మీకు మళ్ళీ అవి చెక్కులు రాగానే ఇట్లనే మండలంకి వచ్చి ఇస్తాం. మీరు ఊర్లలో ఎవరికైనా పెండింగ్ ఉన్నా అవి కూడా వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా వస్తాయి. కాబట్టి ఏదున్నా మండలంకి వచ్చి ఇస్తారు. ఇలా పైరవులు అయితే నేను మాత్రం అనుకోవద్దు అన్న, అందరము బతకాలని ఆలోచించాలి, కానీ 4గురు చచ్చి ఒక్కళ్ళం బతుకుదామనే ఆలోచన ఎవరు చేయదు. కాబట్టి పైరవులు ఏం నడివే వాళ్ళన్నా పైరవ్ చేస్తామని వచ్చినా కానీ అది నమ్మాల్సిన అవసరం లేదు, మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి అట్లాంటి పని ఏం లేకుండా చక్కగా క్యాంప్ ఆఫీస్ వచ్చి ఇచ్చేసేయండి, సరిపోతుంది. సరేనా?